డోర్వేకి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో థాట్ ఎలా ఫామ్ అవుతుంది ఆ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. ఒకసారి మళ్ళీ రికాప్ చేస్తాను. ఎక్స్టర్నల్ ఒక ఇంపల్స్ లోపలికి ప్రవేశించినప్పుడు ఈ ఇంపల్స్ ఆల్రెడీ లోపల ఉన్న మెమరీ ప్యాటర్న్స్ కి ఈ ఇంపల్స్ కి మధ్య ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ లో ఒక స్పార్క్ జనరేట్ అవుతుంది. ఆ స్పార్క్ ని మనం డిజైర్ అంటాం. ఈ స్పార్క్ బర్న్ అవ్వటానికి ఒక మెటీరియల్ అవసరం. ఆ మెటీరియల్ ని మనం మోటివ్ అంటాం. సో మోటివ్ సమక్షంలో ఈ స్పార్క్ మోటివ్ ని బర్న్ చేసి ఆ బర్న్ అయిన దాన్ని మనం హాట్ 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 వచ్చిన తర్వాత ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో ఉంటుంది ఫస్ట్. అలాంటి ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో ఉన్నది థాట్ ఫామ్ అయ్యి సప్రెస్డ్ అన్ఎక్స్ప్రెస్డ్ మాట ఒక రకంగా చెప్పాలంటే సప్రెస్డ్ కాదు, అన్ఎక్స్ప్రెస్డ్ థాట్. అన్ఎక్స్ప్రెస్ థాట్ ఎక్స్ప్రెస్డ్ థాట్ కింద అవుతుంది. ఇక్కడ నార్మ్స్ మోరల్స్ మెమరీలోంచి యాక్ట్ చేస్తే ఆ సప్రెస్డ్ థాట్ కింద అవుతుంది. అదర్వైజ్ ఆ థాట్ అలా సప్రెస్ చేయకపోతే ఎక్స్ప్రెస్డ్ థాట్ కింద అయ్యి వర్డ్స్ కింద మారుతుంది అండ్ యాక్షన్స్ కింద అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక కంట్రోలింగ్ మేనేజ్ చేయగలగడం కంట్రోల్ చేయగలగడం అనేది ఈ స్టేజెస్ బట్టి తగ్గిపోతూ ఉంటుంది. అంటే యాక్షన్ లెవెల్లో కంట్రోలింగ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది మనకి. థాట్ లెవెల్లో కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది యాక్షన్ లెవెల్ కంటే. ఎందుకంటే థాట్ వస్తుంది కానీ ఎగ్జిక్యూట్ చేయలేము, అంటే నువ్వు మేనేజ్ చేసినట్టే అక్కడ. అలాగే థాట్ అన్ఎక్స్పెక్టెడ్ స్టేట్ లో ఉందంటే ఇంకా మేనేజ్మెంట్ లోకి వస్తుంది, ఇంకా ఎక్కువ మేనేజ్మెంట్ లోకి వస్తుంది. అలాగే థాట్ ఫార్మేషన్ స్టేట్ లో ఉందంటే ఇంకా ఎక్కువ మేనేజ్మెంట్ లో వస్తుంది. థాట్ ప్యూర్ ఎనర్జీ స్టేట్ లో ఉందంటే 100% మేనేజ్మెంట్ పొజిషన్ లో ఉంటుంది. సో మనం కంట్రోల్ చేయటం ఏ స్టేజ్ లో కంట్రోల్ చేస్తాం అనే దాని మీద ఉంటుంది, ఆధారపడుతుంది అనమాట. సో కంట్రోలింగ్ కెపాసిటీ అన్ని స్టేజ్ లో సేమ్ ఉంటుంది. మనం యాక్షన్ దగ్గర కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఎదుర్కొండా వాళ్ళకి కూడా యాక్షన్ పరంగా ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు, ఇలా చేయడం, ఇలా చెప్తూ ఉంటాం. అందుకని అవన్నీ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావు. ఇది స్వానుభవం కింద ప్రపంచంలో మనకు తెలుస్తూనే ఉంటుంది. మంచి చెప్పినంత మాత్రం ఎవడు మంచివాడు అయిపోడు. సో ఇక్కడ మనం ఎలాగా అంటే నువ్వు అట్లీస్ట్ అసలు యాక్షన్ స్టేట్ లో కూడా అవేర్ లేకుండా ఇన్వాల్వ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. టెర్రరిస్టులు అంటుంటాం వాళ్ళని, మనం అలాంటి వాళ్ళని మూఢభక్తులు అంటుంటాం. యాక్షన్ లెవెల్లో కూడా తెలియదు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. జనరల్గా క్రిమినల్స్ కూడా ఆ స్టేజ్ లోనే ఉంటుంది. మనం ఎందుకు క్రిమినల్ కాలేదంటే యాక్షన్ లెవెల్లో మనకు తెలుసు కాబట్టి. యాక్షన్ లెవెల్లో నువ్వు దాన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నావు అనమాట, జస్ట్ లాకి భయపడి, కాన్సిక్వెన్స్ కి భయపడి. థాట్ లెవెల్లో నువ్వు కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, ఎందుకంటే థాట్ లెవెల్ నీకే తెలుసు, ఎవరికి తెలియదు కదా నీకు వచ్చిన థాట్. బట్ అక్కడ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇంకా వెనక్కి వెళ్తావు, ఇంకా వెనక్కి వెళ్తావు. సో ఈ మూమెంట్ లో ఎలా చేస్తావు ఫస్ట్ థాట్ జాగ్రత్తగా చూస్తున్నాను. ఫస్ట్ థాట్ జనరల్ గా దేని గురించి అయినా సరే, ఏ ఇంట్రాక్షన్ లో అయినా సరే, ఏ ఆబ్జెక్ట్ వల్ల కానీ నీకు వచ్చే ఫస్ట్ థాట్ ఉంటుంది. ఫస్ట్ థాట్ ఎప్పుడు సిస్టమ్ సెక్షన్ 1 నుండి వస్తుంటుంది. మైండ్ యొక్క సెక్షన్ 1 నుండి. మైండ్ సెక్షన్ 1 అనేది ఏంటంటే ఇన్హార్మోనిక్ గా ఉంటుంది అండ్ ఐఎస్ఎం తోనే పనిచేస్తుంటుంది. ఈ ఐఎస్ఎం గురించి డీటెయిల్ గా తర్వాత తెలుసుకుంటాం. ఇంతకుముందు ఆల్రెడీ కొంచెం తెలుసుకున్నాం. ఐ సెంటర్, ఎం సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ఇలా ఉంటాయని సెక్షన్ 1 లో అలాగా. సో సెక్షన్ 1 పనిచేస్తుంది దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రెఫరబుల్లీ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద గ్యాదర్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ఆధారపడుతుంది. అనుకుని దీనికి ఉన్న టూల్స్ ఏమిటయ్యా అంటే ఫస్ట్ థాట్ కి టెస్టిమనీ, ఇన్ఫరెన్స్ అండ్ రిలేషన్షిప్ ఆర్ బయాస్ అనొచ్చు. సో ఇక్కడ లేదా డివోషన్ కూడా ఒక టూల్ కింద వాడుతుంటుంది. టెస్టిమనీ అంటే ఏంటంటే ఆల్రెడీ సర్టిఫై చేయబడింది, ఆల్రెడీ
ఎవరి దగ్గర విన్నావో లేదా నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వే సర్టిఫై చేసుకున్నావు మొత్తం మీద ఫలానా వాళ్ళందరూ మంచివాడు మంచివాడు అంటున్నారు కాబట్టి వాడు మంచివాడు. ఎక్కువ జనరల్గా ఈ లాజిక్ మాట్లాడుతుంటారు కదా, ప్రపంచంలో ఎంతమంది నమ్ముతున్నారు కదా కాబట్టి అది నిజమేమో. టెస్ట్ మనీ మాట నువ్వు వాడుతుంది. సో సెక్షన్ 1 మైండ్ ఒక ఆలోచన అది, అంతేగాని లాజిక్ కాదు అది. నిజంగా ఇట్ ఈస్ నాట్ ఏ లాజిక్ అట్. అలా అంటే ప్రపంచంలో అందరూ భూమి ఫ్లాట్ గానే ఉందని నమ్మారు చాలా కాలం. మరి నిజమా? అలాగే ఇన్ఫరెన్స్ ఏంటంటే నీ పాత ఎక్స్పీరియన్స్ మెమరీలో ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి ఇది ఇలా అయ్యుండొచ్చు అని ఆ థాట్లోకి వెళ్తాం అనమాట. అంతకుముందు వాడు ప్రవర్తన బాగుండలేదు అనుకుందాం, మొదటిసారి నీతో మాట్లాడలేదు, ఇంకోసారి ఇప్పుడు కలిసాడు నీతో మాట్లాడలేదు, ఇంకోసారి ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడలేదు, నువ్వు ఇన్ఫరెన్స్ చేస్తావు వాడికి నేనంటే ఇష్టం లేదు అని. వాడు మొహం కనపడంగానే వాడికి నేనంటే ఇష్టం లేదు, ఇది ఫస్ట్ థాట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ఫరెన్స్ నుంచి వచ్చింది. అలాగే బయాస్డ్, నీకు ఆల్రెడీ బిలీఫ్స్ బట్టి నీ యొక్క ఫ్రేమ్ వర్క్ ఉంటుంది, ఫ్రేమ్ వర్క్ బట్టి ఆ ఫ్రేమ్ వర్క్ లో డెడికేషన్ కూడా ఉంటుంది. సో దాని ద్వారా నువ్వు ఫస్ట్ థాట్ వస్తుంది. ఆ ఫస్ట్ థాట్ ఎప్పుడు సెక్షన్ 1 వచ్చేది. ఆ ఫస్ట్ థాట్ ని డ్రాప్ చేయాలి. కొంత సైలెన్స్ అండ్ ఫాలోడ్ బై సెకండ్ థాట్. ఈ సెకండ్ థాట్ కొంచెం లాజికల్ గా ఉంటుంది. ఫస్ట్ థాట్ కొంచెం హార్మోని, ఫస్ట్ ఇన్హార్మోనిక్ క్రియేట్ అయిపోతుంది సెంటర్స్ మధ్య, తర్వాత ఆ చిన్న గ్యాప్ లో హార్మోనిక్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చే థాట్ కి ఎక్కువ వాల్యూబుల్. సో ఫస్ట్ థాట్ అనేది జస్ట్ థాట్ లాగా, జస్ట్ ఒక థాట్. అంటే నువ్వు ఇలా ఆకాశంకి చూస్తున్నావు, ఒక మేఘం వచ్చింది, ఆ మేఘం ఏమిటో రూపం పొందింది, తర్వాత రూపం డిజాల్వ్ అయిపోయింది, మేఘం మూవ్ అవుతూ వెళ్ళిపోయింది అన్నట్టుగా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ థాట్, మొత్తం థాట్ నువ్వు కాదు కదా. ట్రూ ఆఫ్టర్ ఫేజ్ ఆఫ్ సైలెన్స్ వస్తుంది, అది ఇన్సైట్ కింద ఉంటుంది. హార్మోనిక్ అవటం వల్ల అయ్యాక వచ్చేది అది. ఇక్కడ సిస్టమ్ సెక్షన్ 2 ఆఫ్ మైండ్ కూడా రోల్ ప్లే చేస్తుంది. అంటే కమ్యూనికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్పచ్చు దీన్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ థాట్ ని జస్ట్ అబ్జర్వ్ చేసి అదే నువ్వు అనుకోవద్దు, అదే కరెక్ట్ అనుకోవద్దు. అందుకని ఇది ఇన్ఫరెన్స్ అంటే కరెక్ట్ అని కాదు యాక్చువల్గా. పాత ఎక్స్పీరియన్స్ బట్టి ఇలా అనుకుంటున్నావు, ఎవరో టెస్ట్ మనీ ఇచ్చారు సర్టిఫై చేశారు కాబట్టి ఇలా అనుకుంటున్నావు. నీకు ఆల్రెడీ ఈ ఫ్రేమ్ వర్క్ కరెక్ట్ అని బిలీఫ్ సిస్టమ్ లో ఉంది కాబట్టి బయాస్డ్ గా ఇది అనుకుంటున్నావు అనమాట. సో ఫైనల్ గా మ్యాన్ కి ఉన్న డిఫరెన్స్ గురించి చెప్పాలంటే, అసలు లైఫ్ ని డిసైడ్ చేస్తుంది ఏమిటయ్యా? ఈ డిఫరెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉన్నట్టు కనబడుతుంటుంది మనకి. అది ఎలా అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది, మనిషికి ఇంకో మనిషి ఎందుకు డిఫరెంట్ గా ఉన్నాడు అనేది ఓవరాల్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా తెలుసుకున్న విషయాన్ని, ఇట్ ఈస్ దిస్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లైఫ్. సో లైఫ్ లోపలికి ఫ్లో అవుతోంది. సో ఈ ఫ్లో చేయడానికి వైటల్ ఫ్యాక్టర్ ఎవరు? ద వైటల్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్. సో కాన్షియస్నెస్ ఎలా ఫ్లో అవుతోంది, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద వైటల్ ప్రిన్సిపల్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్. సో వైటల్ ప్రిన్సిపల్ స్టేట్ ఎలా ఉంది, ఒరిజినల్ స్టేట్, యాజ్ ఇన్ డీప్ స్లీప్ ఆర్ యాజ్ ఐడెంటిఫైడ్ ఇట్ సెల్ఫ్ విత్ బాడీ అండ్ మైండ్. సో ఈ వైటల్ ప్రిన్సిపల్ ఉందే, డీప్ స్లీప్ లో ఏమో ఇండిపెండెంట్ గా ఉంటుంది, వేకెంట్ స్టేజ్కి వచ్చేప్పటికి బాడీ అండ్ మైండ్ తో ఐడెంటిఫై అయిపోతుంటుంది. ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ waking state, whether with different levels of consciousness that makes man different from each other. సో ఒక మనిషికి డిఫరెన్స్ ఉన్న కారణానికి ఇది చాలా క్రూషియల్ ఫ్రేమ్ వర్క్ అనమాట. అంతేగాని మనం ఏమనుకుంటాం, సర్కమ్స్టెన్సెస్, వీడు ఎన్విరాన్మెంట్, హెరిడిటీ, వాడు ఎక్కడ పెరిగాడు, ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు, వాడు అమ్మా నాన్న ఏమిటి, వాళ్ళ తాతలు ఏమిటి, వాడి తరాలు ఏమిటి, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఇవే ప్రధాన కారణం అనుకుంటాం మనిషికి తేడా. సో నార్మల్ సైకాలజిస్టులు కూడా ఇప్పటిదాకే అంటూ ఉంటారు, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్, హెరిడిటీ, ఈ రెండింటి వల్లే మనిషికి తేడాలు. అవి సోలో కాజ్ కాదు, అవి సోలో కాజ్ కాదు.
ఇంకా ఈ పాయింట్ కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ లైఫ్. సో లైఫ్ ఎలా ఫ్లో అవుతోంది, అండ్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా ఫ్లో అవుతోంది మన ద్వారా, అండ్ ద వైటల్ ప్రిన్సిపల్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్, ఆ ఒరిజినల్ స్టేట్ ఎలా ఉంది, డీప్ స్లీప్ స్టేట్ లో ఉందా, లేదా బాడీ అండ్ మైండ్ తో ఐడెంటిఫై ఉందా, తో ఐడెంటిఫై ఉంది, ఆ టైంలో ఏ సైకలాజికల్ స్ట్రక్చర్ ఐడెంటిఫై ఉంది, ఏ ఎమోషనల్ స్టేట్ లో ఉంది, టుగెదర్ ఇవన్నీ కలిపి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క లెవెల్స్ కూడా కలిపి ఒక మనిషిని ఇంకో మనిషికి తేడాకి కారణం అవుతుంది. ఈ పాయింట్ కొంచెం డీప్ గా కాంటెంప్లేట్ చేయండి ఇవాళకి. మళ్ళీ రేపు చూద్దాం.